ఓం శాంతి. మురళీ డేట్ 2/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను, తండ్రి నుండి వింటున్నాను. ఈ అభ్యాసం చేయండి. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో వారి నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడతాయి? జవాబు: వారంటారు, మేము ఎలాగూ శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు, అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యం. ఇందులోనైతే పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అవుతారు. దేహి అభిమానులైన పిల్లలే స్మృతి యొక్క చాటును పెట్టుకుంటారు. కేవలం జ్ఞానపు గొప్పలే మాట్లాడుతూ ఉండరు. పాట: ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: జ్ఞానాన్ని వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మంచి మేనర్స్ను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. సెకండ్ పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి ఏకాంతంలో కూర్చుని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనంగా అయ్యే యుక్తులను తీయాలి. ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానం: వైర్లెస్ సెట్ ద్వారా వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వైస్లెస్ భవ. వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్ను క్యాచ్ చేసేందుకు వైస్లెస్ అంటే నిర్వికారి బుద్ధి అవసరం. ఏ విధంగా వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాన్ని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది వైస్లెస్ యొక్క వైర్లెస్. ఈ వైర్లెస్ ద్వారా మీకు ఏమని శబ్దం వస్తుందంటే, ఈ సురక్షితమైన స్థానానికి చేరుకోండి. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో వైస్లెస్గా ఉండేవారు ఉంటారో, ఎవరికైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం ఉందో వారు వినాశన సమయంలో వినాశనం అవ్వరు, కానీ స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెడతారు. స్లోగన్: యోగాన్ని పక్కకు పెట్టి కర్మలలో బిజీ అవ్వటం, ఇదే నిర్లక్ష్యం. అచ్చా, ఓం శాంతి.